వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ గాదే సాయి కృష్ణ ఈ కేసుకి సంబంధించి వాళ్ళ మేనమామ ముళ్ళపూడి నాగేశ్వరరావు, ఆయన జనసేన లీడరే, అక్కడ అందరికీ తెలిసినటువంటిదే. చాలా క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ జరిగింది, ఎవరి వల్ల జరిగింది, ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇదంతా చూస్తే కేవలం 6th టౌన్ పోలీస్ స్టేషన్కి మాత్రమే ఇది పరిమితమైంది అంటే మరి దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ కావాలని ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మేము పనిచేసింది జనసేనకి, మేము పనిచేసింది లోకేష్ గారికి, మమ్మల్ని ప్రశ్నించమంది జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మా దగ్గరికి రాజీకి వచ్చింది, ఆడపిల్లలు బెదిరిస్తానికి వచ్చింది జనసేన నాయకుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబిశెట్టి వాసు. మా ఫ్యామిలీలో ఒక అక్కకు అన్యాయం జరిగి ఆడబిడ్డ అలా ఏడుస్తుంటే కళ్ళ నీళ్ళ పెట్టిన పోలీసు లేడు. మేము పోలీసు వ్యవస్థను మొత్తాన్ని విమర్శించట్లా, మేము ఒక్క విమర్శించేది 6th టౌన్ సిఐ నాగరాజుని, ఆ 6th టౌన్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ని, ఆ 6th టౌన్ పరివారం మొత్తాన్ని విమర్శిస్తున్నాం. ఏ పోలీసు కూడా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని మనిషిని తీసుకొచ్చి చిత్రహింసలు గురి చేసి, హత్య చేసి, నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి దహనం చేసి, వాళ్ళ ఇష్టానుసారంగా అతిథులు కూడా ఇవ్వకుండా బేరసారాలకి దిగుతూ రాజకీయాలకి, రౌడీజాలకి పాల్పడుతూ మా ఓటు రౌడీ అంటున్నారు, మా ఓటు మీద కేసులు ఉన్నాయంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మనందరికీ ఏం చెప్పారు? రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరగమన్నా ప్రశ్నించమని చెప్పారు కదా. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు, మీరు ఏం ప్రశ్నించారు? ఎంతగా బేరం కుదుర్చుకున్నారు? ఏ కారులో నాగరాజు గారిని ఎక్కించుకొని తిరిగారు? ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళారు? మాకు జరిగిన న్యాయం ఏంటి? ఆడబిడ్డ ఏడుస్తుంది, సమాధానం చెప్పండి. ఇతని మీద 4 కేసులు ఉన్న మాట వాస్తవం, కొన్ని కేసుల్లో నిందితుడుగా ఉన్న మాట వాస్తవం. అయినంత మాత్రాన తీసుకొచ్చి కాల్చి బూడి చేసే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? డీజీపీ గారు ప్రశ్నించరా? హోమ్ మినిస్టర్ గారు అడగరా? ఇంతకన్నా అన్యాయం ఏదన్నా ఉందా ఈ రాష్ట్రంలో? హీఈస్ వెరీ క్లియర్ అండి, చాలా క్లియర్గా చెప్తున్నారు. సిఐ నాగరాజు అనేటువంటి వ్యక్తి, అలాగే జనసేన తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వాసు ఏదో చెప్తున్నారు, అమ్మిశెట్టి వాసు ఏదో పేరు చెప్తున్నారు. సో వీళ్ళే ఇక్కడ ఏం జరిగింది అసలు? సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తి మీద నిజంగానే మావాడు కొన్ని కేసుల్లో నిందితుడే, అలాగే అతని మీద ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి, వాళ్ళేమి ఇక్కడ మావాడు అమాయకుడు అని చెప్పి మిగతా వాళ్ళ మాట్లాడట్లా. సొంత మేనమామ జనసేన పార్టీ నేత ఆయనే చెప్తున్నారు చాలా క్లియర్గా. మేము మందలించడానికి ప్రయత్నించాము, చాలాసార్లు కొట్టాము, అతన్ని కొట్టి బుద్ధి చెప్పాము, అయినా సరే పద్ధతి మార్చుకోలేదు. సో ఇక్కడ కాన్స్పిరసీ ఏంటి? కేవలం వాళ్ళు చెప్పేది ఆంధ్రప్రదేశ్లో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ని అనట్లేదు, వాళ్ళు కేవలం 6th టౌన్ పోలీస్ స్టేషన్ పరివారం మొత్తాన్ని వాళ్ళు అక్కడ తప్పుపడుతున్నారు, వాళ్ళే చేశారు ఇదని చాలా క్లియర్గా. వాళ్ళ అమ్మగారు కూడా చెప్తున్నారు. సరే, ఆవిడకి పాపం తెలుసో తెలియదో అది మనకి తెలీదు, ఆవిడ మాట్లాడుతున్నారు, ఆవిడ వర్షన్ ఆవిడది నిజంగానే. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఎక్కడ తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు, మేనమావకు ఆయనకి తెలిసినంత ఇన్ఫర్మేషన్ కూడా ఆవిడకి తెలియదేమో, పేదరికంలో ఉన్నారని చెప్తున్నారు. ఇతని మీదేమో రౌడీ షీట్లు, మర్డర్ కేసులు ఇవన్నీ ఉన్నాయి, ఆవిడకి నిజంగానే తెలియకపోవచ్చు. అయితే రాజకీయ నాయకులు ఎవరి ఫ్లెక్సీ పెట్టినా కింద ఈ ఫోటో వేసేయడం, ఏం చేస్తున్నారు మీరు, ఎవరిని అన్యాయం చేస్తున్నారంటే ఆవిడ బాధ ఆవిడది. సో ఆవిడకైతే ఇక్కడ ఫస్ట్ న్యాయం జరగాలి. ఎందుకంటే తెనాలిలో ఈ గంజాయి బ్యాచ్ అక్కడ పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చారు, గుర్తుంది కదా, దాన్ని ఎంతైతే సపోర్ట్ చేశామో. ఎందుకంటే అదేమి ఇన్స్టంట్ జస్టిసో ఇంకోటి కాదు, అక్కడ ఇమ్మీడియట్ పబ్లిక్ అవుట్రీచ్ తగ్గించడానికి వాళ్ళ రోడ్డు మీద లాఠీలతోటి అరికాళ్ళ మీద కొట్టినటువంటి సంఘటన. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే దీనికి మించిన ట్రీట్మెంట్ ఉంటుంది అని ఒక చిన్నపాటి హెచ్చరిక. అక్కడి వరకు కూడా పోలీసులు అందరూ సపోర్ట్ చేశారు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా వీళ్ళందరూ శిక్షార్హులే. అసలు ఏం జరిగింది అని, ఆ కాన్స్పిరసీ ఏంటి అనేది బయటికి రావాలి. 29న హెబియస్ కార్పస్ అసలు ఉన్నాడా లేదా అంటే రిలీజ్ చేసినటువంటి ఫోటోలు వీటి ప్రకారం చూస్తే 50-50 ఛాన్సెస్ అతనా కాదా అనే దాన్ని బట్టి అది వాళ్లే చెప్పాలి. బట్ వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా, శ్మశానానికి తీసుకెళ్ళి తగలబెట్టేసి అస్థికలు కూడా ఇవ్వకుండా బూడిద చేసేసి అని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ ఆరోపణలు చేసిన ఒక వైఎస్ఆర్సీపీ నేత ఇంకొకళ్ళు అనుకుంటే రాజకీయ వైరం ఉంది కాబట్టి ఇదే మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది. కానీ జనసేనకి పనిచేసినటువంటి వ్యక్తులు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే బాధితులై ఉండి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మాకు న్యాయం ఎక్కడా అని చెప్పని. సో ఈ కేసుకి సంబంధించినటువంటి ఇంకొక చిన్నపాటి అప్డేట్, అసలు ఏం జరిగింది, సీక్వెన్స్ ఏంటి అనేది చూస్తే దీంట్లో ఏం తిట్టారు, ఎలా తిట్టారు అనేటువంటి పాయింట్స్ మొత్తం ఇప్పటివరకు ఒక 4 సార్లు స్టేషన్కి పిలిపించారు వాళ్ళ అమ్మగారిని.
ఫస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు నీ కొడుకుని చంపేస్తానని అది సిఐ నాగరాజు బెదిరించాడు అనేది ఆరోపణ. సెకండ్ టైం పిలిచి వచ్చినప్పుడు నీ కొడుకుని చంపేస్తామని చెప్పాం కదా అని ఆవిడ మాటల్లోనే మనం చూసాం ఆల్రెడీ. మూడోసారి కూడా సిఐ నాగరాజుని అడిగితే బూతులతోటి చంపేస్తామని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఎందుకు వచ్చావు మళ్ళీ అని చెప్పి అంటాం. ఇక నాలుగోసారి అడగడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొడుకు లేడు, సిఐ నాగరాజు లేడు. సిఐ నాగరాజుని వీఆర్కి పంపించినట్టుగా ఒక సమాచారం. అది అంతవరకు వాస్తవం తెలియదు. బట్ ఒక హై లెవెల్ ఎంక్వైరీ అనేది మాత్రం దీంట్లో ఖచ్చితంగా కావాలి. ఎందుకు అనంటే పోలీసుకి శిక్షించేటువంటి అధికారం ఉండొచ్చు, అది ఎక్కడి వరకు అప్ టు సమ్ ఎక్స్టెంట్ మాత్రమే, కానీ ప్రాణాలు తీసి మాయం చేసేటువంటి హక్కు అయితే లేదు. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కనీసం ఒక నైతిక అర్హత అనేది కూడా లేదు దీని మీద మాట్లాడడానికి, లేదంటే తప్పుడు రాతలు రాస్తూ కులానికి ఆపాదించేటువంటి ప్రయత్నం చేయడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అసలు నైతిక అర్హత లేదు. బికాస్ ఒక డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుని వాళ్ళ పార్టీ నుంచి సస్పెన్షన్ లేదు, ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉండి మరి ఆయనకి భద్రతతో కూడి తీసుకెళ్లి ఎన్నికల్లో ప్రచారం ఇదంతా చేయించారు కాబట్టి వాళ్ళకి మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు. అబ్దుల్ సలాం కుటుంబం సామూహికంగా ఆత్మహత్య చేసుకోవడానికి ఆ రోజు ఉన్నటువంటి పోలీసులు కారణమయ్యారు, వాళ్ళని శిక్షించలేదు కాబట్టి నా మాట్లాడేటువంటి నైతిక అర్హత లేదు. అమర్నాథ్ గౌడ్ ఇవాళ 3 సంవత్సరాలు అయింది పాపం, వర్ధంతి అనుకుంటా అంతంది. పెట్రోల్ పోసి వాళ్ళ మా అక్కని ఎందుకు ఏడిపిస్తున్నారు అన్నందుకు వైసీపీ సంబంధించి సానుభూతి పరులు వాళ్ళ కుమారులు ఎవరో ఉన్నారు, మొత్తానికి వాళ్ళే పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. సో మాట్లాడేటువంటి నైతిక అర్హత వైసీపీ వాళ్ళకి లేదు. ఈ కేసు గురించి ప్రజలు మాట్లాడొచ్చు, ఏం జరిగింది 6th టౌన్ పోలీస్ స్టేషన్ మీద ఏంటి వివాదాలు, అసలు బెజవాడలో ఏం జరుగుతోంది, అసలు ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు ప్రతిరోజు, వాళ్ళు మొత్తం ఈ కార్యకలాపాలన్నీ వదిలేసి వాళ్ళకి వచ్చినటువంటి పనులు ఎలక్ట్రీషియనో ప్లంబింగో ఇంకోటో కూలి పనికి వెళ్తున్నారా, ఏదో ఒకటి కుటుంబాన్ని పోషించుకోవడానికి మాత్రమే పని చేసుకుంటున్నారా, లేదు ఇంకా దందాలు ఇలాంటివన్నీ చేస్తూ మర్డర్ స్కెచ్లు వేస్తూ ఏమైనా చేస్తున్నారా, ఈ వివరాలన్నీ కూడా పూర్తి స్థాయిలో బయటికి రావాలి. పోలీసులు ఒక స్పెషల్ ఎంక్వైరీ అనేది దీని మీద ఇనిషియేట్ చేసి ముందు ఆ తల్లికి న్యాయం చేయాలి. ఇది దీనికి సంబంధించినటువంటి మరొక అప్డేట్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.